ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కౌమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. ఎవడైనను తన్ను తాను పవిత్రపరచు కొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రే ఇండును. 2 తిమోతిలకు రాసిన పత్రిక 2:21. జీవితం ఒక వజ్రం కాదు, అది ఒక విత్తనం, జీవం నింపుకొని ఉన్న విత్తనం. భూమిలో మొలకెత్తి ఆకాశం వైపు చూస్తూ ఎత్తుకు ఎదిగే విత్తనం. లైమన్ అబోట్ ఒక ఉదాహరణ చెప్పాడు. నేనొక సింధూరపు కొమ్మను విరిచి చెవి దగ్గర పెట్టుకున్నాను. అప్పుడది నాతో ఇలా చెప్పడం ప్రారంభించింది. అప్పుడప్పుడు పక్షులు నాలో గూళ్ళు నిర్మించుకుంటాయి, జంతువులు నా నీడన సేద తీరుతుంటాయి. ఆయా ఇళ్లలో నేను కాలిపోతూ అక్కడున్న వాళ్ళకి వెచ్చదనాన్ని ఇస్తుంటాను. ఇళ్లకు వేయబడిన నా కప్పు క్రిందున్న అనేకులకి పెనుగాలుల నుండి ఆశ్రయం కల్పిస్తుంటాను. బలమైన ఓడలో భాగంగా మారి శక్తివంతమైన గాలి తుఫానుల నుండి అట్లాంటిక్ సముద్రంపై పయనించే ప్రయాణికుల్ని కాపాడుతూ సురక్షితంగా గమ్యస్థానం చేర్చుతుంటాను. అప్పుడు నేను దానితో ఇలా అన్నాను, నువ్వొక చిన్న కొమ్మవి, ఇన్ని పనులు చేస్తుంటావా? అప్పుడది చిరునవ్వులు చిందిస్తూ ఇలా అంది, అవును, నేను దేవుడు కలిసి. అప్పుడప్పుడు నేను చిరునవ్వులు చిందించే చిన్న పిల్లల ముఖాల్లోకి చూస్తుంటాను. ఆశ్చర్యంగా ఆ ముఖాల్లోంచి ఇలాంటి మాటలు వినిపిస్తుంటాయి. నాకు మెల్లనైన స్వరంతో, మేము అనేకులకు ఆశీర్వాదకరంగా జీవిస్తాము, ఇతరుల జీవితాలకు మేము ఆశ్రయంగా ఉంటాము. అలసిన నిర్భాగ్యులెందరో మాలో సేద తీరుతుంటారు. దుఃఖంతో నిండిన కుటుంబాలకు మేము ఆదరణకర్తలంగా ఉంటాము. క్రీస్తు సుందర సారూప్యాన్ని ప్రతిబింబింపచేస్తూ జీవిస్తాము మేము. మా రక్షకుని ద్వారా మహిమపరచబడిన అనేకులతో మేము ఉంటాము. అప్పుడు నేను వాళ్లతో ఇలా అంటాను, బలహీనమైన కుర్రకుంకుల్లారా, ఇవన్నీ మీరు చేయగలరని అనుకుంటున్నారా? అప్పుడు వాళ్ళ నుండి ఇలా జవాబు వచ్చింది నాకు, మేము క్రీస్తు కలిసి తప్పక చేయగలం. నీళ్ళని నిప్పురవ్వలపై ఉంచు, అవి ఆవిరిగా మారిపోతాయి. కొయ్యని నిప్పురవ్వలపై పెట్టు, అది పొగలు విరజిమ్ముతూ అగ్ని జ్వాలల్ని రేపి బూడిదిగా మారిపోతుంది. ఇనుముని నిప్పురవ్వలలో ఉంచు, అది తుప్పు పట్టడం ప్రారంభిస్తుంది. కానీ బంగారుని 1000 ఏండ్లు అగ్నిజ్వాలలో కరిగించినప్పటికీ దాని నాణ్యతలో కానీ బరువులో కానీ కొంచెం కూడా తేడా రాదు. దేవుని సేవకులకు ఇదెంతో అద్భుతమైన ఉదాహరణ. బంగారులాగానే వాళ్ళు కూడా ఎన్నటికీ నశించరు. కొలిమిలాంటి పరిస్థితుల మధ్యలో వాళ్ళు పవిత్రపరచబడుతూ మెరుగులు దిద్దబడుతూ ఉంటారు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.